హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి వెజ్ పకోడా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం చూద్దాం. ఒక 2 కప్స్ క్యాబేజీ ఇట్లా సన్నగా తరిగి తీసుకోవాలి. 1 కప్ ఏమో క్యాప్సికమ్, 1 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు ఆనియన్స్, 2 టీ స్పూన్స్ మిర్చి పేస్ట్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూను జీలకర్ర మిరియాలు పౌడర్ చేసుకున్నాం. దీన్ని జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకున్న మసాలా ఇది. 1 టీ స్పూను జీలకర్ర మిరియాల మసాలా, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, 2 టీ స్పూను సోయా సాస్, 1 టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. 2 కప్స్ శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, 1 పావు టీ స్పూను వంట సోడా అన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ చల్లుకొని 1 టేబుల్ స్పూన్ కొంచెం వేడి చేసిన ఆయిల్. ఈ పకోడీల పిండి పొడి పొడిగానే ఉండాలి. వెజిటేబుల్స్ అన్నీ పిండి ఇట్లా పట్టేటట్టు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కింది కదా, ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి పకోడీ, ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పకోడీ పిండి ఏదైతే ఉందో దీనిలో కొంచెం వాటర్ కలుపుకునేది ఉంటే బజ్జీల మాదిరి కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా వేసుకోవాలంటే ఫస్ట్ మొదట చూపిన విధంగా, ఇప్పుడు మళ్ళీ కొంచెం బజ్జీ మాదిరి కావాలంటే కొన్ని వాటర్ కలుపుకొని ఇలా బజ్జీలు కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.